ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా ఉంది. పర్టికులర్గా తాడిపత్రిలో ప్రధానంగా అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అస్మిత్ రెడ్డి తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఎక్కడో గతంలో 2.5 సంవత్సరాల పాటు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్కడ డీఎస్పీగా పనిచేసి ప్రస్తుతం రాజంపేటలో డీఎస్పీగా ఉన్న చైతన్య నిన్న తెల్లవారుజామున వచ్చి అక్కడున్న దివ్యాంగుడిగా అయిన అతన్ని కంప్యూటర్ ఆపరేటర్ని కొట్టడం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని దాదాపుగా అందరి ఇళ్లలో టీడీపీ సానుభూతి పరుల ఇళ్లలో అర్ధరాత్రి ఆకస్మికంగా దాడి చేసి నిద్రపోయే వాళ్ళని హింసించడంతో పాటు దాదాపుగా 43 మందిని వ్యాన్ ఎక్కించుకొని తీసుకువెళ్లిన సంఘటనపై మాత్రం తెలుగుదేశం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ సంఘటనను కేంద్ర ఎన్నికల సంఘానికి నిన్న రిపోర్ట్ చేసింది. పైగా వీడియో క్లిప్పింగులతో సహా కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో పాటు మాచర్లలో జరుగుతున్న సంఘటనలు, కత్తులు, రాడ్లు, స్టీల్ రాడ్లతో పాటు నాటు బాంబులు తీసుకొని కారంపూడి వీధుల్లో యథేచ్ఛగా స్వైర విహారం చేసిన వైసీపీ మోకలపై కూడా ఆ విజువల్స్ను కూడా పంపింది. ఇక అదేవిధంగా మాచర్లలో తెలుగుదేశం పార్టీ సానుభూతుల పరుల వాహనాలను ధ్వంసం చేయటం, వాటిని దగ్ధం చేయటం, వీటితో పాటు మొన్న చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై కౌంటింగ్ కేంద్రం దగ్గర దాడి చేయటం. ఆయన కౌంటింగ్ కేంద్రానికి వస్తారని తెలిసి అక్కడ 150 మంది కౌంటింగ్ కేంద్రం దగ్గర ఎలా ఉన్నారు అనేది ఇప్పుడు టీడీపీ వర్గాలు ప్రధానంగా ప్రశ్నిస్తున్నాయి. మీరు కౌంటింగ్ కేంద్రం దగ్గర 150 మందిని అక్కడ ఉంచడం, పైగా సిఆర్పీఎఫ్ బలగాలను తీసేసి మామూలు బలగాలను పెట్టడం, అక్కడ ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు వ్యంగ్యంగా మాట్లాడటం వంటి సంఘటనలని వీటన్నిటినీ కూడా పోసగుచ్చినట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించడంతో పోలింగ్ అనంతరం హింసపైనే కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా సమ్మన్లు జారీ చేయడంతో పాటు వీళ్ళని వ్యక్తిగతంగా వచ్చి వివరణివ్వాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం కోరడం అనేది ఇంతకుముందు మన ఢిల్లీ కొలి కృష్ణ చెప్పినట్టు ఇది కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి చాలా అరుదైన సంఘటనగా చెప్పవచ్చు. పైగా ఈ ఎన్నికల షెడ్యూల్ బిగిన్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా డీజీపీపై, సిఎస్పై అదే విధంగా ఫిర్యాదులు చేస్తున్న టీడీపీ డీజీపీపై వెయిట్ వేసినప్పటికీ సిఎస్ను మాత్రం అంతే కంటిన్యూ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే సిఎస్ పెన్షన్ల విషయంలో, సామాజిక భద్రతా పెన్షన్ల విషయంలో, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇచ్చే పెన్షన్లకు సంబంధించి అంతకుముందు సచివాలయాలకు ఇచ్చి ఏప్రిల్లో, మే నెలలో మాత్రం నడి ఎండల్లో వాళ్ళందరినీ బ్యాంకుల వద్దకు వెళ్ళటం, ఆ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయిన సందర్భంలో వాళ్ళు దాదాపుగా 8వ తేదీ వరకు 9వ తేదీ వరకు పెన్షన్లు రాక ఇబ్బందులు పడిన సంఘటన టీడీపీ చాలా సీరియస్గా తీసుకుంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు పోలింగ్ అనంతరం జరిగిన సంఘటన, పోలింగ్ రోజు ఇప్పుడు ఏవైతే నేను 3 ప్రాంతాలు చెప్పానో, తాడిపత్రి కానీ, చంద్రగిరి కానీ, లేకపోతే పల్నాడులో మాచర్ల కానీ, గురజాల్లో కానీ సంఘటనలు జరిగాయి. ఆ రోజు ఉదయం నుంచి కూడా 6 గంటల క్యూ లైన్లో ఉన్న వాళ్ళని, ఏజెంట్లుగా వెళ్ళిన వాళ్ళని మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం రెంటాల్లో వాళ్ళని బయటికి కొట్టడం, అక్కడ మంజుల అనే ఒక మహిళ మీద టీడీపీ ఏజెంట్గా వెళ్లేందుకు ఆమె మీద గొడ్డలు దాడి చేశారు. అంటే ఇటువంటి సంఘటన జరిగినప్పటికీ ఆ తరువాత దీని రియాక్షన్స్ ఉంటాయి అనేది కనీసం పోలీసు విధుల్లో ఉన్న ఎవరికైనా కూడా కనీస జ్ఞానం అది వాళ్ళకి తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఆఫ్టర్ పోల్ ఇన్సిడెంట్స్ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం మీదనే కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. నిన్న ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం సమ్మన్లు జారీ చేసి మీరు రేపు మధ్యాహ్నం 3:30కు వచ్చి ఢిల్లీలో ఫుల్ కమిషన్ ముందు హాజరు కావాలని కోరిందో, ఆ ఆర్డర్స్ వచ్చిన వెంటనే నిన్న సాయంత్రం సిఎస్ సెక్రటేరియట్లో సిఎస్ ఛాంబర్కి డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ విశ్వజిత్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వచ్చి దాదాపుగా 2 గంటల పాటు భేటీ అయ్యి ఇందుకు కారణం ఎవరు, దీనికి ఫెయిల్యూర్ ఎవరిది అనేది కూడా చాలాసేపు డిస్కస్ చేశారు. బట్ ఎన్నికల కమిషన్కి ఎవరినిచ్చే సమయంలో మరో 2 నెలల ముందు 2 నెలల తర్వాత రిటైర్ కాబోతున్న సిఎస్ ఇది తనకు ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పి అడ్వకేట్ జనరల్తో పాటు ఢిల్లీలో ఉండే వైసీపీకి సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడినట్టు తెలిసింది. అయితే ఈ వ్యక్తిగత వివరణ ఎలా ఉండాలి అనే అంశంపై కూడా వీళ్ళు మాట్లాడటంతో పాటు ప్రధానంగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమ్మన్లో ఈ సంఘటనలో మీకు ముందు సమాచారం లేదా, ఒకవేళ ఉంటే దీన్ని ఎందుకు అరికట్టలేకపోయారు, దీనికి బాధ్యులైన అధికారులు ఎవరు అని చెప్పి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయమని చెప్పి స్పష్టంగా అడిగింది. అందువల్లనే దీని మీద ఎవరు రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలి అనేది కూడా ఇప్పుడు వీళ్ళంతా కూడా నిన్న చర్చించినట్టు తెలిసింది. ప్రధానంగా పల్నాడు ఎస్పీ కానీ, లేకపోతే అనంతపురంలో కానీ, తిరుపతిలో కానీ వీళ్ళ ముగ్గురిని కూడా గతంలో ఎన్నికల కమిషన్ మార్చేసింది. వాళ్ళు మాత్రమే ఇప్పుడు అక్కడ ఉన్నారు.
గతంలో సెబ్ ఎస్పీగా పనిచేసి ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసి పల్నాడులో రవిశంకర్ రెడ్డిని నియమిస్తే ఆయన వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని, తర్వాత ప్రధాన భద్రతా ఏర్పాట్లను కూడా సరిగా పర్యవేక్షించలేకపోయారని ఆయనపై వేటు వేసి బిందు మాధవ్ని తీసుకొచ్చారు. ఇప్పుడు బిందు మాధవ్ని రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తారా, లేకపోతే మాచర్లలో ఉండే అధికారులను బలి చేస్తారా ఏంటనేది కూడా తేలాల్సి ఉంది. పోలీసు ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఆదేశాలను ఎస్పీ పాటిస్తున్నప్పటికీ కింది స్థాయిలో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి కోరితే మాచర్లలో ఉండే కొంతమంది అధికారులు అధికార పార్టీకి ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నారు అనేది కూడా పోలీసు యంత్రాంగం గుర్తించింది, ఉన్నతాధికారులు కూడా గుర్తించారు. మొత్తం 7 అధికారులు ఇటువంటి వాళ్ళు కోవర్టులుగా అధికార పార్టీకి పనిచేశారని గుర్తించారు. అంటే వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారా, లేకపోతే సీఎస్ మీద ఏం చర్యలు తీసుకుంటారా అనేది కూడా ఈ రోజు తేలాల్సి